అసలు ఏం ఆడుతున్నారండి బిగ్ బాస్ టాస్క్లు నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇవాళ బిగ్ బాస్ గారు పెట్టిన టాస్క్ కూడా ఏంటిది అని అంటే, సో నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరినీ యాక్చువల్గా అందరినీ అయితే నామినేషన్స్లో పెట్టేశారు బిగ్ బాస్. సో నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరికీ ఇమ్యూనిటీ టాస్క్ అయితే పెట్టారు. ఆ ఇమ్యూనిటీ టాస్క్ ఎవరైతే విన్ అవుతారో సో వాళ్ళు మాత్రం ఇమ్యూనిటీ సంపాదించుకొని నామినేషన్స్లో నుంచి ఫ్రీ అవుతారనమాట. సో ఇంతవరకు బాగానే ఉంది. కానీ నెక్స్ట్ ఇచ్చిన టాస్క్ ఏంటిది అని అంటే బిగ్ బాస్ గారు లైక్ ఒక బెడ్ ఇచ్చేసి సో ఆ బెడ్లో నుంచి ఎవరినైతే కిందికి తోసేస్తారో సో వాళ్ళు ఇమ్యూనిటీలో నుంచి వెళ్ళిపోతారని చెప్పేసి అయితే పెడతారనమాట. అక్కడ ఉన్న టాస్క్లన్నీ ఎలా ఉన్నాయి ఈసారి బిగ్ బాస్ గారు ప్లాన్ చేస్తున్నదంతా అని అంటే, ఇంట్లో వాళ్ళు ఎవరెవరైతే హౌస్లో ఒక బాండ్స్ కానీ ఒక ఫ్రెండ్షిప్స్ కానీ పెట్టుకొని ఉంటారో సో గ్రూప్ ప్లే ఆడుతూ ఉంటారో సో వాళ్ళకి ఫేవర్గా జరుగుతున్నట్టే ఉంది. కానీ ఎవరు ఇండివిజువల్ గేమ్ ఆడుతున్న వాళ్ళకి మాత్రం ఇక్కడ ఫేవర్ వచ్చినట్టే మాత్రం ఒక టాస్క్ నాకు కనిపించలేదు. ఒక టాస్క్ కనిపించలేదు అనే దానికన్నా మాక్సిమం టాస్క్లు అయితే అలా లేవు. ఎప్పుడు ఇండివిజువల్ ఫిజికల్ టాస్క్ పెట్టి దానిలో విన్ అయ్యి ఒక క్యాప్టెన్ అవ్వడం కానీ లేకుండా అంటే ఒక ఇమ్యూనిటీ టాస్క్ అని వస్తే చాలా బాగుండేది అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో దీని మీద కూడా మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇవాళ మన గేమ్ ప్లే గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఈ గేమ్ ప్లేతో స్టార్టింగ్ రావడమే ఎలా అయిపోయింది అని అంటే, మొత్తం లైక్ బాయ్స్ మ్యాక్సిమం లైక్ ఇమాన్యుల్ గారు, కళ్యాణ్ గారు, భరణి గారు అండ్ అలాగే పవన్ గారు. సో వీళ్ళు నలుగురు అయితే మాత్రం మాక్సిమం వాళ్ళు యాక్చువల్గా మనం చూస్తున్నాము అని అంటే, సో నలుగురు మాక్సిమం బాగా ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళే. వాళ్ళందరూ కలిసి మొత్తం ఏమనుకున్నారు అని అంటే, సో అమ్మాయిలందరినీ ఫస్ట్ మనం బయటికి పంపించేద్దాం, ఆ తర్వాత మనలో మనం కొట్టుకుందాం అనేలాగా అయితే మాట్లాడుకుని ఉంటారనమాట. ఇక్కడ వాళ్ళు అదే గేమ్ ప్లే వాళ్ళు వేసుకోవడంలో తప్పలేదు. మనం దాని గేమ్ ప్లే వాళ్ళ ఇష్టం అని మనం అనుకోవచ్చు. కానీ ఆపోజిట్ సైడ్ గురించి నేను మాట్లాడుతున్నాను అంటే, గర్ల్స్ సైడ్ నుంచి ఎప్పుడైతే అక్కడ వాళ్ళు ఒక్కొక్కరిని పంపిస్తున్నారో సో గర్ల్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ ఎవరు వాళ్ళకి వాళ్ళు కట్టుగా ఉండి మనం ఆడదాం స్ట్రాంగ్గా వాళ్ళకి ఒక గేమ్ ప్లే చేద్దాం అనే విషయం అయితే ఎక్కడ జరగలేదు. శ్రీజ గారు అయితే కంప్లీట్గా ఇండివిజువల్గా తీసేసుకొని ఆవిడకైతే అర్థమైపోయింది అనుకుంటాను, లైక్ ఇక్కడ నేను ఆపోజిట్లో ఉంటే నన్ను ఫస్ట్ తీసేస్తారు అని చెప్పి. అండ్ ఇంకో పాయింట్ కూడా బిగ్ బాస్ గారు ఆల్రెడీ మెన్షన్ చేశారనమాట టాస్క్ స్టార్టింగ్లోనే, ఎవరైతే మ్యాక్సిమం ఎండ్ వరకు ఉంటారో సో వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్ కూడా ఉంటుంది అని అయితే చెప్తారనమాట. సో ఆ విషయం నాకు తెలిసి శ్రీజ గారు గమనించుకొని అక్కడ ఉంటే ఆపోజిట్లో ఆవిడని తీసేస్తారని చెప్పేసి ఆవిడ కూడా ఆ నలుగురు వాళ్ళతో కలిసిపోతారనమాట, గర్ల్స్ని వదిలేసేసి. సో ఆవిడ అట్లా అటువైపు వెళ్ళిపోతారు. సో ఇక్కడ మిగిలింది ఎవరు అని అంటే, సో తనుజ గారు, రీతు గారు అండ్ దివ్య గారు అండ్ సుమన్ శెట్టి గారు అండ్ సంజన గారు. సో వీళ్ళు మాత్రమే ఉంటారనమాట. సో ఫస్ట్ అయితే అనుకుంది ఏంటిది అని అంటే, లైక్ అక్కడ టీంలో గ్రూప్గా ఆడే వాళ్ళందరూ అనుకుంది ఏంటిది అని అంటే, ఫస్ట్ సంజన గారిని తీసేద్దామని చెప్పి. ఎందుకంటే నామినేషన్లో మాక్సిమం నాకు పాయింట్స్ సంజన గారిని పెట్టడానికి ఉన్నాయి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ డిస్కస్ చేసుకోవడం వలన ఫస్ట్ సంజన గారిని అయితే తీసేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేది ఏంటిది అని అంటే, నెక్స్ట్ సుమన్ శెట్టి గారిని తీసేటప్పుడు ఏం పాయింట్ చెప్తారనంటే, ఆయన యాక్చువల్గా లాస్ట్ వీక్ ఆయనకి ఇమ్యూనిటీ వచ్చింది కాబట్టి ఈ వీక్ ఆయనకి ఇమ్యూనిటీ అవసరం లేదు అని చెప్పి అయితే తీసేస్తారనమాట. సో సుమన్ శెట్టి గారిని కూడా తీసేస్తారు. సో ఇది ఇక్కడ ఈ రెండు వాళ్ళని ఇమ్యూనిటీ నుంచి బయటికి తీసేయడం వరకు నాకు ఒకేలాగానే అనిపించింది. సో నెక్స్ట్ ఎవరిని తీశారు అని అంటే, కళ్యాణ్ గారు ఫస్ట్ రీతు గారి దగ్గరికి వస్తారనమాట. రా 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 అని చెప్పి అయితే స్టార్ట్ చేస్తారనమాట. నాకు అర్థం కాని విషయం ఏంటిది అంటే, అక్కడ ఏమైనా కూరగాయలు బేరం ఆడుతున్నారా, రారా అంటే ఆవిడ వస్తే చాలు మనం బయటకు పంపించేయడానికి, లేదంటే మనం ఒక పర్టికులర్గా ఇది రీజన్ అని అనుకోకుండానే నెక్స్ట్ ఫస్ట్ 2 అయితే మాత్రం వాళ్ళు పర్టికులర్ రీజన్స్ అని పెట్టుకున్నారు. కానీ నెక్స్ట్ వచ్చే వాళ్ళందరినీ ఎవరో ఒకరిని అన్నట్టు వాళ్ళు తీసేస్తూ ఒక్కొక్కరిని పంపించేస్తూ వచ్చినట్టు అయితే నాకు అనిపించింది. సో అక్కడ మనం చూసుకున్నాము అని అంటే, సో ఫస్ట్ రీతు గారిని అయితే పంపించడానికి కళ్యాణ్ గారు ట్రై చేసినట్టు నాకు అనిపించింది. కానీ ఎందుకో ఏమో రీతు గారిని అయితే పక్కన పెట్టేసేస్తారు. ఇది ఎప్పుడైతే అర్థమైపోతుందో లైక్ పవన్ గారికి ఇంకా నెక్స్ట్ రీతు గారిని టార్గెట్ చేస్తారని చెప్పేసి. సో ఫస్ట్ మనం ఇక్కడ రీతు గారు అయితే కళ్యాణ్ గారు అడుగుతున్నారని చెప్తున్నా కదా. సో రీతు గారిని అడుగుతున్నంతసేపు రీతు గారు ఎందుకు అని కొంచెం ఆవిడ దబాయించి మాట్లాడడం వలన కళ్యాణ్ గారు సరే అని చెప్పేసి వెంటనే దివ్య సైడ్కి వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ ఇంకో విషయం కూడా యాక్చువల్గా నాకు ఏమనిపించింది అని అంటే, సో దివ్య గారిని కూడా యాక్చువల్గా అందరూ మీరు సపోర్ట్ చేసుకుంటూ ఆడండి అని మెన్షన్ చేస్తున్నప్పుడు కూడా, సో దివ్య గారు అయితే అలా ఆడను, నేను నాకంటూ ఒక ప్లాన్ ఉంది, నా వరకు వస్తే నేను ఆడతానని అయితే చెప్తారనమాట. సో అలా చెప్పినందుకో ఏమో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆవిడకి సపోర్ట్ చేయడానికి కొంచెం ఆలోచించినట్టయితే నాకు అనిపించింది. సో ఆవిడని అయితే నెక్స్ట్ తీసేద్దామని చెప్పి కళ్యాణ్ గారు ఇంకా అందరూ వాళ్ళు మాట్లాడేసుకొని దివ్య గారిని అయితే బయటికి పంపించేద్దామని ట్రై చేస్తారు. నాకు తెలిసి అక్కడ మొత్తం గేమ్ ప్లే మనం చూసుకున్నామని అంటే, సో దివ్య గారు మాక్సిమం సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేసింది ఎవరి దగ్గర నుంచి అని అంటే భరణి గారి దగ్గర నుంచి. సో కానీ అక్కడ భరణి గారు అయితే మాత్రం ఆవిడని కిందికి తోసేయడానికి వెళ్ళిన మనుషుల్లో భరణి గారు లేకపోయారు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటిది అని అంటే, సపోర్ట్ చేస్తున్నాము అని అంటే ఆ వాళ్ళని గేమ్లో నుంచి బయటికి పంపిస్తున్నా సరే మనం వెళ్ళి వాళ్ళని ఆపడం, వాళ్ళ కోసం ఆడడం. కానీ అక్కడ భరణి గారు అదేం చేయలేదు, ఆయన సైడ్కి నిల్చున్నారు. ఏమన్నా అడిగితే మాత్రం నేను మిమ్మల్ని కిందికి పడేయడంలో నేనైతే ఏం సపోర్ట్ చేయలేదు, నేనేం చెప్పలేదని అయితే చెప్తారనమాట. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటిది అని అంటే, సపోర్ట్ అనేది కిందికి పడేసేటప్పుడే కాదు, వాళ్ళు కిందికి పడేస్తున్నా సరే పడేయకుండా కాపాడడం కూడా ఒక రకంగా సపోర్టే. అది యాక్చువల్గా నిజమైన సపోర్ట్, వాళ్ళు అనుకున్న సపోర్ట్ వాళ్ళు ఇవ్వాలి అనుకునేది మనం యాక్షన్స్లో మనం చూసి మనం తెలుసుకునేది కూడా. అదైతే భరణి గారు చేయలేదనమాట. అండ్ భరణి గారు దివ్య గారు అయితే కొంచెం ఎమోషనల్ అవుతారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా వచ్చానని చెప్పి ఇంకా ఎన్ని రోజులు నన్ను ఇలాగే చేస్తారు,
అది కాకుండా నేను స్పోర్టివ్గా తీసుకుంటాను, ఓపెన్ మైండెడ్ అని చెప్పేసి నా మీదనే అందరూ వచ్చి ఇలా చేయడం అనేది నాకు నచ్చలేదు. కానీ మీరు కూడా నాకు సపోర్ట్ చేయలేదు, నేను యాక్చువల్గా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేశాను అది ఇది అయితే మాట్లాడతారనమాట. కానీ బర్నీ గారి దగ్గర యాక్చువల్గా కరెక్ట్గా ఆన్సర్స్ అయితే లేవు. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు అక్కడ ఆయన ఓన్గా ఆయనకు ఆయనకు గేమ్ ప్లాన్కి ఏది వర్కౌట్ అవుతుందో అది చేస్తున్నట్టు నాకు అనిపించింది. కానీ ఆ క్లియర్ బౌండరీస్ అయితే మాత్రం ఆయన బయటికి ఎవరితోనూ సెట్ చేయట్లేదని నాకు అనిపించింది. ఎందుకంటే తనుజ గారితో ఆయన క్లియర్ బౌండరీ సెట్ చేయట్లేదు, గేమే, బాండ్సే అనే కైండ్ ఆఫ్ బౌండరీ అయితే ఆయన సెట్ చేయలేదు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటిది అని అంటే లైక్ దివ్య గారితో కూడా ఇప్పుడు కొంచెం క్లోజ్ అవుతున్నారు. సో ఆయన వాళ్ళతో కూడా దివ్య నిఖిత గారితో కూడా బర్నీ గారు ఆ బౌండరీ సెట్ చేయలేదు. సో గేమే, ఆ తర్వాత మన బాండ్సే, సో వాటిని వీటిని మనం గేమ్లోకి తీసుకురావాల్సిన అవసరం లేదు అని అయితే ఆయన కొంచెం క్లారిటీ ఇచ్చి ఉంటే బాగుండేదని అనిపించింది. ఆ క్లారిటీ ఇవ్వకుండా ఎంతసేపు ఒక వాళ్ళని కొంచెం కాంప్రమైజ్ చేపిద్దాము, మనం ఏదో ఒకటి చెప్పి వాళ్ళని అర్థం చేసేలా చేసుకుందామని ట్రై చేస్తున్నారు. సో ఆ ట్రై చూస్తున్నంతసేపు నాకేమనిపిస్తుంది అని అంటే ఆయన సేఫ్ గేమ్ ప్లే ఆడుతున్నారు, లేదా కన్నింగ్ టైప్ ఆఫ్ గేమ్ ప్లే ఆడుతున్నారు. అండ్ ఆయన గెలవడానికి కోసం ఏమైనా చేసేలాగానే ఉన్నారు. అది చూసేటప్పుడు మనకు కంప్లీట్ పాజిటివ్గా కన్వే అవ్వట్లేదు. ఆయన ఏమనుకొని చేస్తున్నారో అది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, కానీ మనం చూస్తున్నంతసేపు అది మనకి నెగిటివ్గా కన్వే అవుతున్నట్టే నాకు అనిపిస్తుంది. అందుకనే బర్నీ గారు సేఫ్ గేమ్ ప్లేనా బయట మాత్రం మంచిలాగా యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ లోపల మాత్రం ఆయన చేసే మూవ్ అయితే ఆయన చేస్తూనే ఉన్నారు. కానీ ఆ మూవ్స్ అనేది కంప్లీట్గా ఫేర్ మూవ్స్ లాగా అయితే అనిపించట్లేదు అనమాట. సో ఇప్పుడు దివ్య నిఖిత గారిని అయితే థర్డ్ అయితే బయటికి పంపించేసేస్తారు. సో ఇక నెక్స్ట్ ఉన్నది ఏంటిది అని అంటే లైక్ ఇంకా తనుజ గారు అండ్ రీతు గారు ఉంటారనమాట. ఇప్పుడు ఈ టైంలో పవన్ గారికి అర్థమైపోయింది ఇంకా నెక్స్ట్ రీతు గారిని బయటికి పంపించేస్తారని చెప్పి. సో ఆ విధంగా పవన్ ఆపోజిట్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు రీతు గారి సైడ్ వచ్చేసి నేను రీతుని సేవ్ చేస్తానని చెప్పి స్టార్ట్ చేస్తారనమాట పవన్ గారు. సో పవన్ గారు రీతు గారిని సేవ్ చేస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమంటారనంటే ఓకే నేను వాళ్ళలో నుంచి ఒకటి తోసేనా అని చెప్పి అడుగుతారనమాట. ఇంకా ఆ విధంగా ఆయన ఆపోజిట్లో ఉన్న వాళ్ళని తోయడానికి ట్రై చేస్తారనమాట. సో అలా తోయడానికి ట్రై చేస్తున్నప్పుడు సో బర్నీ గారు వెంటనే కొంచెం ఆ కైండ్ ఆఫ్ అగ్రెసివ్ మూవ్స్ అయితే చేస్తారనమాట. సో మూవ్ చేసేసి లైక్ అందరూ అయితే తోయడానికి ట్రై చేసేస్తారు, బర్నీ గారు మాత్రమే కాదు. కానీ బర్నీ గారు చేసింది కొంచెం అగ్రెసివ్గా అనిపించింది నాకు చూస్తున్నంతసేపు. సో మేబీ అది ఆటలో మనం అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో ఆటలో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగేదే. కానీ అక్కడ ఏమవుతుంది అని అంటే సో బర్నీ గారు ఆ తోపులాటలో ఏమవుతుందంటే సో రీతు గారు కూడా హెల్ప్ చేస్తారు. పవన్ గారు కింద పడిపోతుంటే కొంచెం పట్టుకోవడం అది అయితే రీతు గారు అయితే కూడా హెల్ప్ చేస్తారు. కానీ పవన్ కింద పడే స్టేజ్లో కూడా కొంచెం తప్పించుకొని బెడ్ మీద ఉండడానికి చాలానే ట్రై చేస్తారు, చాలా ఫిజికల్ స్ట్రెంగ్త్తో. ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది అని అంటే సో బర్నీ గారు ఆయన్ని తోసే ప్రయత్నంలో ఏమవుతుందంటే బర్నీ గారే కింద పడిపోతారు అనమాట. కింద పడిపోతున్న టైంలో బర్నీ గారు పవన్ గారి ప్యాంట్ పట్టుకొని లాగడం వలన పవన్ గారి కాలు కూడా కొంచెం కింద గ్రౌండ్కి టచ్ అయ్యేలాగే ఉంటుంది. మనకి విజువల్లో చూడటానికి ఆయన కాల్ టచ్ అయిందా లేదా అన్నదైతే మనకు విజువల్గా క్లారిటీగా లేదు. కానీ అక్కడ జరుగుతున్న యాక్షన్ బట్టి చూస్తే నాకు ఏమనిపించింది అంటే ఫస్ట్ బర్నీ గారే పడ్డారు, ఆ తర్వాత పవన్ గారి కాల్ని ఆయన కొంచెం లాగారేమో అని నాకు అనిపించింది. సపోర్టింగ్ కోసమో లేదంటే ఆయన్ని కింద పెట్టేయాలి అనే ఒక ఉద్దేశంతోనో పవన్ కాలు లాగడం వలన ఆయన కూడా కొంచెం కాలు కింద పడినట్టు అనిపించింది. సో ఫస్ట్ అయితే బర్నీ గారే కింద పడ్డారనమాట. కానీ ఇక్కడ మనం ఇంకొకటి ఏంటిది ఆలోచించాల్సింది అంటే ఈ మొత్తం టాస్క్ సంచాలకులుగా ఉన్నది ఎవరంటే రాము గారు అండ్ ఫ్లోరా గారు. సో రాము గారు అయితే ఏమని చెప్తారంటే నేను బర్నీ గారిని తీసేద్దాం అనుకుంటాను ఎందుకంటే ఆయన ఫస్ట్ పడ్డారు కాబట్టి అని చెప్తారు. కానీ నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది అని అంటే ఫ్లోరా గారు లేదు నేను డిమాండ్ పేరు చెప్దాం అనుకుంటాను, దట్స్ మై కాల్, నేనైతే వెనక్కి తీసేసుకోను అని అయితే చెప్తారనమాట. సో డిమాండ్ పవన్ గారినే లైక్ ఫ్లోరా గారు డిమాండ్ పవన్నే ఇది చేస్తుంది అనమాట. నాకు ఇక్కడ ఎందుకు ఆవిడ చేసింది అనేది నాకు ఎందుకు అనిపించిందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కంప్లీట్లీ నా థింకింగ్, నాకు అర్థమైన విషయం ఏంటిది అని అంటే ఫ్లోరా గారికి రీతు గారికి కొంచెం పడట్లేదు లాస్ట్ టాస్క్లో. కాబట్టి అక్కడ ఉన్నారని అంటే సో డిమాండ్ పవన్ ఖచ్చితంగా రీతు కోసమే ఆడతారు. సో రీతుని ఇమ్యూనిటీ పవర్ తెప్పించడానికి ఆడతారు. సో రీతుకి ఇమ్యూనిటీ పవర్ రాకూడదు అనే ఉద్దేశంతోనే పవన్ గారిని అక్కడ ఛాన్స్ వచ్చినప్పుడు ఫ్లోరా గారు యూటిలైజ్ చేసుకున్నారేమో అని అయితే నాకు అనిపించింది. సో మీరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారా అనే పాయింట్ కూడా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. బట్ నాకు అనిపించిన పాయింట్ అయితే అది. ఎందుకనంటే ఫస్ట్ దివ్య నిఖిత గారు శ్రీజ గారి విషయంలో కూడా ఇద్దరు కొంచెం కాలు కింద పెట్టేస్తారనమాట. అప్పుడు ఫస్ట్ దివ్య నిఖిత గారే కింద పడ్డారు కాబట్టి సో దివ్య నిఖిత గారే అవుట్ అని చెప్తారు. కానీ ఈ విషయంలో భరణి గారు కింద పడ్డారు అండ్ నెక్స్ట్ పవన్ గారి కాలు గ్రౌండ్ మీద పడింది. కానీ భరణి గారిని వదిలేసి పవన్ గారిని అయితే చెప్తారు. సో నాకు లోపల ఫ్లోరా గారు అనుకున్న ఉద్దేశం ఏమై ఉంటుంది అని నాకు ఆలోచిస్తే నాకు రీతు గారిని సపోర్ట్ చేయడం అనేది, రీతు గారికి ఇమ్యూనిటీ పవర్ రావడం అనేది ఫ్లోరా గారికి ఎక్కడో ఫేర్ అనిపించలేదు. కాబట్టి డీమన్ గారిని తీసేస్తే అది జరగకుండా ఆగిపోతుంది. కాబట్టి సో డీమన్ గారిని తీసేయడానికి ఆవిడ ఆ సిచ్యువేషన్ అలా యూజ్ చేస్తున్నారేమో నాకు అనిపించింది. ఇంకా నెక్స్ట్ కూడా ఇప్పుడు పవన్ గారు అయితే ఆ ఇమ్యూనిటీ టాస్క్లో నుంచి అయితే బయటకు వచ్చేస్తారు. సో ఇంకా ఉన్నది ఎవరు అని అంటే లైక్ రీతు గారు అండ్ తనుజ గారు అయితే ఉంటారు. సో రీతు గారు తనుజ గారు అని ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ ఏమైపోతారనంటే లైక్ తనుజ గారిని పడేయాలని చూస్తే
రీతు నేను సేవ్ చేస్తాను అంటున్నారు. సో రీతుని పడాలని చూస్తే తనుజ నేను సేవ్ చేస్తాను అని అంటున్నారు. సో ఈ విషయంలో ఇక్కడ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే సో మాక్సిమం అక్కడ ఉన్నది రీతుకి సపోర్ట్గా ఉన్నది ఎవరు అని అంటే ఓన్లీ పవన్ గారు అయితే టాస్క్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ రీతు గారినే టార్గెట్ చేసి సో భరణి గారు తనుజ గారిని పుల్ చేసి బెడ్ మీదకి రీతు గారిని అయితే కింద పడేస్తారనమాట. సో ఇక్కడ కూడా మనం చూసుకున్నామని అనుకోండి, భరణి గారు తనుజ గారికి ఎందుకు సపోర్ట్ చేసినట్టో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన ఫ్లోరా గారిని లాస్ట్ వీక్ నామినేట్ చేస్తున్నప్పుడు చెప్పిన పాయింటే ఆవిడకి ఇమ్యూనిటీ వచ్చింది, ఫేర్ ఛాన్స్ కావాలి, సో మీరు ఇప్పుడు నామినేట్ అవ్వండి అని చెప్పడం. అదే ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చిన తనుజ గారికి ఎందుకు సపోర్ట్ చేసి మళ్ళీ ఇలా చేశారు అంటే ఆయన వాళ్ళ కూతురు అనే బాండ్స్ ఒకటి పెట్టేసేసుకొని అక్కడ గేమ్ ఏంటిది అని అర్థం చేసుకోకుండా ప్రతి ఒక్క వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఫేర్ ఛాన్స్ ఇవ్వకుండా అది కంప్లీట్లీ లీన్ టువర్డ్స్ హర్ అనేది నాకు అక్కడ సేఫ్ కరెక్ట్ గేమ్ ప్లే అని నాకు అనిపించలేదు. సేఫ్ అనే దానికన్నా అది కరెక్ట్ గేమ్ ప్లే కాదని నాకు అనిపించింది. సో అక్కడ తనుజ గారిని అయితే లాగేసేసి రీతు గారిని ఎలిమినేట్ చేసేస్తారు. సో ఇంకా ఉన్న వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇక ఎవరెవరు ఉన్నారు, లైక్ కళ్యాణ్ గారు అండ్ ఇమాన్యుల్ గారు, భరణి గారు, శ్రీజ గారు అండ్ తనుజ గారు. సో ఈ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఈ డిస్కషన్ జరుగుతున్న టైంలో ఇదే ఇంకా లాస్ట్ రౌండ్ అనేది బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసి ఏమంటారంటే అక్కడ ఆల్రెడీ అవుట్ అయిపోయి ఉన్న వాళ్ళందరూ బెడ్ మీదకి ఎక్కకుండా బెడ్ కింద నుంచే వాళ్ళు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు అని అయితే చెప్తారనమాట. ఇక్కడ ఇది చెప్పిన తర్వాత అందరూ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకుందామని చెప్పేసి. ఈ టైంలో ఏమవుతుందనంటే ఇక్కడ ఒక డిస్కషన్ జరుగుతుంటుంది. ఏంటిది అంటే వాళ్ళు పాయింట్స్ చెప్పుకుంటుంటారు అనమాట. ఎవరిని మీరు నామినేట్ పాయింట్స్ ఉన్నాయి, సో వాళ్ళ మేజర్ లైక్ మెజారిటీ పీపుల్ నేమ్ ఎవరిదైతే వస్తుందో సో వాళ్ళని మనం బయటికి పంపించేద్దామని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటున్న టైంలో లైక్ శ్రీజ గారు కూడా చెప్తారనమాట. కొంచెం డిస్కషన్ ఫుల్గా జరిగినట్టుంది. సో ఎప్పుడైతే శ్రీజ గారు వచ్చేసి అందరూ శ్రీజ గారి పేరు అనుకోగానే శ్రీజ గారు అంటారు, నేను అందరితో గేమ్ ఆడాను కదా ఇప్పుడు ఇంతసేపు, అక్కడ వాళ్ళు సైలెంట్గా కూర్చున్న వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారా, నేను గేమ్ ఆడే వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు భరణి గారు వచ్చేసి సడన్గా ఆవిడ్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆవిడ మాట్లాడుతూనే ఉంటారు, కానీ సడన్గా తీసుకొని వచ్చి ఆవిడని బెడ్ కింద నుంచి అయితే బెడ్ కిందకి వేసేస్తారనమాట. సో అది కొంచెం చూడడానికి చాలా అగ్రెసివ్గా అన్ఎక్స్పెక్టెడ్గా అది ఒక ఆ వే ఆఫ్ హ్యాండ్లింగ్ శ్రీజ అనేది కొంచెం రఫ్ అనిపించింది అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఇమాన్యుల్ గారితో డిస్కషన్ జరుగుతున్నప్పుడు రీతు గారు ఇమాన్యుల్ గారు చెప్తారు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భరణి గారు అలా చేస్తారని చెప్పి అని అయితే చెప్తారనమాట. అని చెప్పేసి లైక్ మేబీ శ్రీజ వచ్చేసి భరణి గారి పేరు తీసుకురావడం వల్లనే భరణి గారు సడన్గా అయితే అలా యాక్ట్ చేశారని అనిపించింది. సో అందుకనే ఆవిడ రఫ్గా అలా హ్యాండిల్ చేశారని అనిపించింది అనేది చెప్తారనమాట. సో అప్పుడే మనకు తెలుస్తుంది లైక్ శ్రీజ గారు ఎక్కడో భరణి గారి పేరు తీసుకొచ్చారు ఎలిమినేట్ చేయడానికి, సో అది నచ్చకనే భరణి గారు అలా చేశారని చెప్పేసి. సో అలాగా రఫ్గా హ్యాండిల్ చేసి అయితే శ్రీజ గారిని అయితే గేమ్ నుంచి బయటికి పంపించేస్తారు. సో ఈ విధంగా మొత్తానికి అక్కడ ఇమ్యూనిటీ టాస్క్లో ఉన్నది ఎవరు అంటే లాస్ట్కి కళ్యాణ్, ఇమాన్యుల్ అండ్ భరణి అండ్ తనుజ. సో ఇక్కడ మొత్తం మనం ఆలోచించుకున్నాము అని అంటే సో ఫేర్ ఛాన్స్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఫేర్ ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ తనుజ గారు అయితే ఇమ్యూనిటీ టాస్క్లో రేస్లో పెట్టారు. అఫ్కోర్స్ అది ఇమ్యూనిటీ రేసే, కానీ అది విన్ అయితేనే వచ్చేది అనుకోని టాస్క్, బట్ స్టిల్ ఆవిడనైతే ఇమ్యూనిటీ రేస్లో వరకు తీసుకొచ్చారు. ఇంకొకరిని ఎవరైనా తీసుకొచ్చింటే టఫ్గా ఉంటే కూడా గేమ్ బాగుండేదేమో అని నాకు అనిపించింది. అక్కడ ఇంకా ఒకటి మనం ఆలోచించుకున్నాము అని అంటే అక్కడ గేమ్ ప్లే ఇంకా కొంచెం మంచిగా ఉండొచ్చు అని అనిపించింది. ఎందుకంటే వన్ సైడ్ గేమ్ ప్లే అయిపోయింది. ఎందుకంటే స్ట్రాంగ్ పీపుల్ అందరూ ఒక టీం అయిపోగానే ఆపోజిట్లో ఉన్న వాళ్ళందరూ టీమే ఫామ్ అవ్వలేదు. ప్రతి ఒక్కరు నా ఇండివిజువల్ గేమ్ అనుకుంటూ ఆపోజిట్గా ఉన్న వాళ్ళందరూ లైక్ వీక్ అయిపోయింది అనమాట. అండ్ స్ట్రాంగ్గా కలెక్టివ్గా ఆడుతున్న వాళ్ళు స్ట్రాంగ్ అయిపోయారు. సో ఆ విధంగా అది వన్ సైడ్ గేమ్ ప్లే అయిపోయింది. అది కొంచెం ఎక్కడో వేరేలాగా ఉంటే గేమ్ బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ అయితే ఇమ్యూనిటీ టాస్క్ అయితే స్టార్ట్ చేసేస్తారు. ఇమ్యూనిటీ టాస్క్ స్టార్ట్ చేసినప్పుడు కూడా లైక్ కళ్యాణ్ గారికి అండ్ ఇమాన్యుల్ గారికి చాలా పోటాపోటీగా జరుగుతుంది. లైక్ భరణి గారు కొంచెం లేట్లో ఉంటారు, ఆ తర్వాత తనుజ గారు ఇంకొంచెం లేట్గా ఉంటారు, లాస్ట్లో ఉంటారు. సో వీరిద్దరికే పోటాపోటీగా జరుగుతుంది అనమాట. సో దానిలో ఇమాన్యుల్ గారే విన్ అవుతారు. సో అలా ఇమాన్యుల్ గారు ఇవాళ పెట్టిన ఇమ్యూనిటీ టాస్క్లో విన్ అయిపోయేసి ఆ నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోతారనమాట ఇమాన్యుల్ గారు. సో అదండి ఇవాళ మొత్తం ఎపిసోడ్లో జరిగింది. నేను ఓవరాల్గా చెప్పాలి అని అనుకుంటే ఒక చిన్న మాటలో ఇక్కడ ఫ్లోరా గారు రీతు గారికి ఫేవర్ జరగకూడదు అనే ఉద్దేశంలో పవన్ గారిని అయితే ఎలిమినేట్ చేశారని నాకు అనిపించింది. అండ్ భరణి గారు ఆ ముందు చెప్పిన లాస్ట్ వీక్ నామినేషన్స్లో పెట్టిన పాయింటే ఆయనే కాంట్రడిక్ట్ చేసుకొని ఇవాళ తనుజ గారిని అయితే సేవ్ చేశారు. దివ్య గారికి కూడా బాండ్లో క్లోజ్ అవుతూనే ఉంటున్నారు, కానీ ఆ దివ్య గారికి ఆ టైంలో ఎందుకు సపోర్ట్ ఇవ్వలేకపోయారు, కానీ తనుజ గారికి ఎందుకు సపోర్ట్ ఇచ్చారు అనేది కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఇది ఎక్కడో ఆయన గేమ్ ప్లే అనేది కొంచెం కన్ఫ్యూజన్గాను ఆయన ఏదో ట్రై చేస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది, కానీ అది కరెక్ట్గా క్లారిటీగా అయితే ఆయన ఆడియన్స్కి రీచ్ అవ్వట్లేదు అని అనిపిస్తుంది. కానీ ఆయన గేమ్ ప్లే అయితే మాత్రం ఖచ్చితంగా అయితే బాగాలేదు. ఇదండి యాక్చువల్గా నా రివ్యూ, నా పర్స్పెక్టివ్ ఈ రోజు జరిగిన ఎపిసోడ్ గురించి. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ గైస్, బాయ్.